జై శ్రీమన్నారాయణ. సుదర్శనవాణి పరిపూర్ణ వాస్తుకు స్వాగతం. అదేవిధంగా సుదర్శనవాణి ఛానల్ని చక్కగా సబ్స్క్రైబ్ చేసుకోండి. వాస్తుల గురించినటువంటి సూచనలు తెలుసుకుందాం. గృహంలో ఏ దిక్కుల వలన యజమానికి బలం పెరుగుతుంది, బలం తగ్గుతుంది అనే దాని గురించి మనం ఒకసారి ఆలోచన చేస్తే, ప్రతి గృహంలో కూడాను నైరుతి, వాయువ్య, ఈశాన్య భాగాల వలన యజమాని యొక్క నడత, ఆరోగ్యము, ఆనందము, అభివృద్ధి అన్నీ కూడాను ఎలివేట్ చేయొచ్చు. అంటే నైరుతి భాగం యజమాని ఉన్నత స్థితిని తెలియజేస్తుంది, వాయువ్య భాగం యజమాని మానసిక స్థితిని తెలియజేస్తుంది, ఈశాన్య భాగము యజమాని యొక్క అభివృద్ధిని తెలియజేస్తుంది అంటాడు. అభివృద్ధి వేరు, ఉన్నత స్థితి వేరు. ఉన్నత స్థితి అంటే మార్కెట్లో అతనికి ఉన్నటువంటి పేరు ప్రతిష్టలు. అభివృద్ధి అంటే ధనం పరంగా ఎంత ముందుకు వెళ్తున్నాడు, అంటే ధన సంపాదనలో ఎంత ముందుకు వెళ్తున్నాడు, అతని యొక్క ప్రమోషన్స్ ఉన్నాయా లేదా, అతని అభివృద్ధి ఎప్పుడు ఒకటే దాంట్లో ఉంటూ అట్లాగనే జీవోత్సవంలాగా ఉంటున్నాడా లేదా, ఆ మార్పులు లేవు అని అనుకుంటే కనుక ఈ భాగాలలో కనుక మార్పు ఉన్నట్లయితే, వాస్తుపరంగా సమస్య ఉన్నట్లయితే తప్పకుండా ఆ యజమాని యొక్క స్థితి ఎప్పుడు కూడా అధోముఖంగా ఉంటుంది, కానీ ఊర్ధ్వముఖంగా ఉండదు. అధోముఖం అంటే కింద స్థానంలోకి వెళ్తుంటాడు, పైనకి వెళ్ళాలంటే భయపడుతుంటాడు. కనుక యజమాని బలంగా ఉన్నాడు లేదు అంటే కనుక నైరుతి, వాయువ్య, ఈశాన్య భాగాల్ని ఎలివేట్ చేయాలి. ఆయా భాగాలు ఎప్పుడు కూడాను వాస్తుకు విరుద్ధంగా ఉండకూడదు. భగవంతుడిని అనుసంధానం చేస్తూ నిర్మాణంలో లోపం లేకుండా కట్టాలి. అటువంటి లోపం లేకుండా కట్టేటువంటి గృహంలో నివసించే యజమాని ఎప్పుడు కూడాను బలంగానే ఉంటాడు. అంటే యజమానే కాకుండా అద్దెకు వచ్చిన వాళ్ళు కూడాను, అందులో మగవాళ్ళు ఎప్పుడు కూడాను సంపాదనలో మునిగి తేలుతూ ఉంటారు, ఆనందంగా ఉంటూ ఉంటారు. కనుక గృహ యజమానికి వైబ్రేషన్స్ పెరగాలి అన్నా, తగ్గాలి అన్నా ఈ 3 విదిక్కులు అనేవి ఎక్కువగా సహకరిస్తూ ఉంటాయి. అందులో అన్ని దిక్కులు కూడాను బలంగా ఉండాలంటారు. అన్ని దిక్కులు వాస్తుకు వ్యతిరేకంగా ఉండకూడదు. ఈవెన్ మనకు స్టెప్స్ దగ్గర వచ్చేటువంటి ల్యాండింగ్లు కూడా వాయువ్య భాగాల్లో ఇబ్బంది కలగజేస్తాయి. తద్వారా యజమానికి సమస్య వస్తుందంటాడు. కనుక యజమాని బాగా ఉండాలంటే ఈ దిక్కుల్ని బలంగా వచ్చేట్టు చేసుకుందాం. యజమాని ఆనందాన్ని ముందుకు తీసుకెళ్దాం. జై శ్రీమన్నారాయణ.